గ్రామంగా దేశమంతటా తిరుగుతూ శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని తెలియజేస్తున్నారు. దానిలో భాగంగా మన భాగ్య విశేషం చేత మన భాగ్యనగరానికి వేంచేశారు. ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7గురు జీయర్ స్వాములతో ఆదిశేషుడుగా 7 కొండల తలలతో తన స్వామి వైభవాన్ని చాటుతున్నాడుగా అన్నట్లుగా ఉన్నది. ఈరోజు మనమంతా అదృష్టము. వారి జీవిత లక్ష్యము ఉపకరణం అనుకునే ఆచార్యులు మనకు లభించడం ఎంతో అదృష్టము. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండాన్ని నాస్తికించిన ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం లేదు, తిరుమల యాత్రని మించిన గొప్ప యాత్ర లేదు. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు జేఆర్ వేదిక్ కమిటీ సెక్రటరీ శ్రీమాన్ గోవర్ధన్ భట్టాచార్య స్వామి వారు ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వేదికపై వేంచేస్తున్న స్వాములందరికీ సాష్టాంగం సేవిస్తూ ఈరోజు ఇంత వైభవంగా మన కార్యక్రమం జరుగుతున్నదంటే అదంతా మన జీయర్ స్వామి వారి అనుగ్రహమే. ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి శరణాగతి దీక్షలో మనమంతా పాల్గొని స్వామివారి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఈ దీక్ష 2వ తారీఖు నాడు మనం తిరుపతిలో ఈ దీక్షను విరమిస్తున్నాం. అలాగే ఆ సందర్భంగా ఆ స్వామి వైభవాన్ని మనందరికీ అందజేయాలని స్వామి మనందరినీ ఇక్కడ సమావేశపరిచారు. మన భాగ్యనగరంలో వైదిక కార్యక్రమాలు చేయడం కోసమని స్వామివారు వైదిక కమిటీని ఒకదాన్ని నియమించారు. వైదిక కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనతో అందరికీ అందుబాటులో ఉండడానికి ఏ కార్యక్రమమైనా వైదికంగా నిర్వహించాలని భగవద్ రామానుజ సాంప్రదాయాన్ని నలుదిశలా వ్యాపింపచేయడానికి మన శ్రీ శ్రీ త్రినండి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారు సంకల్పించారు. ఆ సంకల్పానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాలని స్వామివారి సత్య సంకల్పంతో అందుకోసం స్వామివారు ఆ వైదిక కమిటీని ఏర్పాటు చేశారు. తదనుగుణంగా మనం నడుచుకోవడానికి ఈ యొక్క వైదిక కమిటీ నిర్ణయించుకుంది. అదే ఆ విధంగా నడిపించుకోవడానికి ప్రతి సంవత్సరం భాగ్యనగరంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించాం. స్వామివారి మంగళాశాసనాలతో అలాగే మన జట్ భవనంలో మన స్వామివారి భక్తులు మన సాంప్రదాయం గురించి మన వాళ్ళందరికీ చెప్పాలి, మన యొక్క వైదిక సాంప్రదాయం గురించి అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో విష్ణు సహస్రనామాలు, మనకు తిరుప్పావై అయితేనేమిటి, ఇవన్నీ కార్యక్రమాలు చెప్పడానికి వైదిక కమిటీలో ఒకళ్ళిద్దరు అందుబాటులో ఉంటారు. ఎవరికి ఈ తిరుప్పావై, తిరుపల్లాండు, తిరుపల్లి వచ్చి విష్ణు సహస్రనామం అవన్నీ కార్యక్రమాలన్నీ మీ అందరికీ చెప్పడం కోసమని మా వేద పండితులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆ కార్యక్రమంలో రోజు జట్టులో ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సామూహిక ఉపనయనాలు, మళ్ళీ సామూహికంగా ఉపాకర్మలు, ఈ కార్యక్రమాలన్నీ ఈ వైదిక కమిటీ చేపడుతుంది. తరువాత ఆ సందర్భంగా అదే విధంగా ఈ సంవత్సరం 31వ తారీఖు రోజుల్లో మన అపోలో హాస్పిటల్లో ఆమోదాద్రిపై వేంచేసి ఉన్న శ్రీనివాస సన్నిధిలో, పెరుమాళ సన్నిధిలో సామూహిక ఉపనయనాలు నిర్వహిస్తున్నాం. స్వామివారి మంగళాశాసనాలతోటి స్వామివారు కూడా అక్కడే వేంచేసిండి అందరు వటువులకు మంగళాశాసనం కృప చేస్తారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎండోమెంట్స్ కమిషనర్ శ్రీ సుందర్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సప్త స్వాముల వారికి, భక్త జనావళికి నా ప్రణామాలు. హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేయటానికి
ఈ దీక్షను ప్రారంభించి మరి అశేష జనావళిని వైదిక సిద్ధాంతాలకు ధర్మబద్ధంగా చేసేటట్లు చేస్తున్నట్లుగా మన హృదయాల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుతా ఉన్నాయి. ఇటువంటి దీక్ష మరి దక్షత చూపుతున్నటువంటి మరి దీనిని ప్రారంభించినటువంటి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి పాదపద్మాలకు నేను నమస్సుమాంజలి సమర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాప్ చైర్మన్ శ్రీమాన్ రాజ్ ఠాకూర్ గారిని జై శ్రీమన్నారాయణ. వేదికపై ఆశినటువంటి చిన్న జయస్వామి గారికి ఇతర స్వాములకు పాదాభివందనాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి, ఇతర పెద్దలకు అందరికీ, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సామాన్యంగా చిన్నప్పటి నుంచి దేవుడికి మొక్కడం తెలుసు, కానీ పెద్దగా భక్తి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు. తిరుపతి వెళ్ళడం, రాజేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం, సాయిబాబా టెంపుల్, అన్ని గుళ్ళకు మొక్కడం. కానీ మా ఇంట్లో మాత్రం మా అమ్మ, నాన్న, చెల్లె, అక్కయ్య, నా భార్య అస్తమానం భక్తితో మునిగి వారానికి 4 రోజులు ఉపవాసాలు ఉంటారు. నేను ఎప్పుడు వాళ్ళను ఈ ఉపవాసాలు ఉండడం, దేవుడు మొక్కడం, దేవుడు నమ్మడం మంచి పద్ధతి. దేవుడు అనేవాడు లేకుంటే మనం లేవు అనేది మాత్రం నేను నమ్ముతాను చాలా. అస్తమానం వారికి చెప్తా ఉంటాను, బీదవారికి, అనాథలైన పిల్లలను ఆదుకొని చదివించే కార్యక్రమం, అనాథలైన తల్లిదండ్రులను ఆదుకొని వారికి కావాల్సిన ఏర్పాటు చేయడం, వారికి సహకరించడం. అదే మాదిరిగా ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో మరి ఎంతో మంది బీదలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయపడేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్తా ఉంటాను. అదే మాదిరిగా మరి చిన్నజీయర్ స్వామి గారి యొక్క కార్యక్రమాలకి గతంలో 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా సత్యనారాయణ గారితో వారితో వెళ్ళడం జరిగింది. విన్న తర్వాత చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. మరి వీరు డైరెక్ట్గా కలిసే అవకాశం వస్తుందో రాదో అని ఎప్పుడో అనుకునేవాడిని. అనుకోకుండా వైజాగ్ నుంచి ఒక అధికార కార్యక్రమం మీద వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్లో విమానాశ్రయంలో స్వామి గారిని కలవడం జరిగింది. అప్పుడు డాక్టర్ రామేశ్వరరావు గారు, సార్ మధుసూన్ రావు గారు, మరి వారు కూడా వారితో ఉండే స్వామి గారు, నేను అడిగాను, స్వామి గారు మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఒక మంచి కార్యక్రమాన్ని మా స్టేడియంలో కూడా చేస్తే బాగుండేదని, అవకాశం వస్తే చూద్దాంలే అన్నట్టుకుంటా వారు చెప్పడం జరిగింది. మరి నేను ఎప్పుడు చేసుకున్న అదృష్టమో, మరి నా తల్లిదండ్రులు చేసినటువంటి పూజ ఫలాలు ఏమో తెలియదు, కానీ మరి నాకు స్వయంగా మా రామేశ్వరరావు గారు, మధుసూనరావు గారు, మా రామచంద్రారెడ్డి గారు స్వయంగా నా దగ్గరికి వచ్చి కార్యక్రమం చేయడానికి స్వామి గారు ఒప్పుకున్నారు. మీరు ఎప్పుడు కార్యక్రమం పెడుతున్నారంటే మీరు ఎప్పుడైనా సరే అని చెప్పడం జరిగింది. మరి వారు చెప్పిన వెంటనే ఈ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ముఖ్యమైనది, ఈ రోజుకి నా పదవి కాలం పూర్తయింది. స్పోర్ట్స్ చైర్మన్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చి రాష్ట్రంలోనే
మొట్టమొదటిసారిగా ఒక ఈ వయసులో అతి చిన్న వయసులో నాకు ఒక పెద్ద స్థాయిని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మరి వారు ఇచ్చినటువంటి ఈ పదవిని చాలా శ్రద్ధతో ఈ 2 సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేసి భారతదేశంలోనే ఒక మొదటి స్థానానికి తీసుకురాగలిగాను మాత్రం నేను గర్వంగా చెప్తా ఉన్నాను. వారు ఇచ్చినందుకు వారు తల దించుకోకుండా కొన్ని సమస్యాత్మకమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని పత్రికల వారు ఏదో రాసినా కూడా వెనక్కి పుట్టు దీన్ని సరిగా నిర్వహించి మంచి స్థాయికి తీసుకురాగలిగాం. అదే మాదిరిగా భవిష్యత్తులో చిన్నజీయర్ స్వామి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కూడా దాంట్లో పాల్గొని మీతో పాటు ఈ యొక్క సేవా సంస్థలో పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండి ఇంకా 10 మందికి సహాయం చేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మనందరికీ తెలుసు, దైవ దర్శనానికి కూడా ప్రవేశ రుసుము ఇంతో అంతో ఉన్నది అనేది. ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రుసుము అనేది తీసివేసి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఉచిత దర్శనం ఏర్పాటు చేసిన ఘనత వహించిన శ్రీ ఐలూరి వెంకటేశ్వర రెడ్డి చైర్మన్ గారిని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తాం. మనం గత 2 సంవత్సరముల క్రితం ఈ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ఉన్న భక్త బృందం అంతా కొంత కలత చెందిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. పురాతనమైన ప్రాచీనమైన 1000 కాళ్ల మంటపాన్ని తిరుపతి మహాపట్నంలో కొట్టివేసినప్పుడు అందరి మనసులు కలత చెందిన సందర్భంలో మన అందరూ జీయర్ స్వాములు మనకిచ్చిన చైతన్యంతో అందరం కూడా ముక్త కంఠంతో ఆ అపచారం జరిగింది అని యావత్ భారతదేశానికి తెలియజెప్పిన సందర్భంలో అప్పటి నుంచి కూడా ఉన్న ఎంతో మంది కృషి చేసినా ఎంతో ఇప్పుడు డైనమిక్ గా వ్యవహరించే కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ కాగానే తక్షణమే 1000 కాళ్ల మంటపం యథాతథంగా అక్కడ మహామంటపం పేరుతో నిర్మించాలి అనే తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వము న్యాయస్థానాలు కూడా వారికి అండగా నిలిచి త్వరలోనే ఆ కార్యక్రమం రూపొందే కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీమాన్ కరుణాకర్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తాం. శ్రీ 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 త్రిదిండి రామానుజ చిన్నజీయర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర స్వాములకి, పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష భక్త సందోహానికి, వెంకటేశ్వర వైభవాన్ని, వేద ధర్మాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి ఆధ్యాత్మిక సంపత్తిని సుసంపన్నం చేయటానికి నడుం బిగించినటువంటి రామానుజ చిన్నజీయర్ గారికి, మీరు చేస్తున్నటువంటి ఈ వెంకటేశ శరణాగతి మొట్టమొదటిసారిగా ఇన్ని వేల మంది ఈ దీక్షను స్వీకరించటం, వెంకటేశ్వర ప్రాభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి నడుం బిగించి ప్రజల్లో సనాతన ధర్మాలను రగిలించటం ద్వారా ఈ రోజున ఉన్నటువంటి సామాజిక రుగ్మతలకు రూపుమాపటానికి ఆధ్యాత్మికత అన్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని మీరు చేపట్టి ప్రజల్లో ఏదైతే ముఖ్యమని ప్రజలకు మేలు కలిగించటానికి
సనాతన భావాల్ని పెంపొందించడానికి మీరు చేస్తున్నటువంటి కృషి అమోఘమైనటువంటిదని, 2వ తారీఖున మీరు అలిపిరి నుంచి పాదయాత్ర ద్వారా తిరుమలకు వచ్చేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మేము అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు చేస్తామని, భవిష్యత్తులో పాలక మండలి ద్వారానే కాకుండా దేవస్థాన యాజమాన్యం ద్వారానే కాకుండా మీ ద్వారా మరింత ఎక్కువగా వెంకటేశ్వర వైభవం ప్రజల్లోకి విస్తారంగా వెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం నాకున్నదని, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి వెంకటేశ్వర స్వామి దేవాలయం నాయకత్వం వహించి తద్వారా ఆ వాణి దేదీప్యమానంగా వెలిగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగటానికి వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసిందిగా మిమ్మల్ని పదే పదే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనందరికీ మన జీఆర్ స్వాములు ప్రవచనం ఇవ్వబోయే ముందు ఇప్పుడు మన రామాచారి గారు ఒక భక్తి భజనతో మనందరినీ సంగీతంలో ఓలలాడిస్తారు. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ 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 చరణారవిందములు నాలో చూచేడెన్నడు, నారాయణ నీ నామ మంత్రమును నమ్మి పఠించేదెన్నడు. నారాయణ 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 కరమున తంబుర పూనుకనే హరిగానము చేసేదెన్నడో, కరమున తంబుర పూనుకనే హరిగానము చేసేదెన్నడో. కాళ్లకు గజ్జెలు కట్టుక నేను గంతులు వేసేదెన్నడో. నారాయణ 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 ఇలా కూడా పాడొచ్చు. నారాయణ పక్కోళ్ళు ఏమనుకుంటారు, అవన్నీ అక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడ అవతారమూర్తులు ఉన్నారు, వాళ్ళని చూస్తూ వాళ్ళ పాదపద్మాల్ని దర్శించుకుంటూ నారాయణ నారాయణ గట్టిగా నారాయణ 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 నారాయణ
సారరహిత సంసార సాగరము సరగున దాటేదెన్నడో సారరహిత సంసార సాగరము సరగున దాటేదెన్నడో సామజవరదుని నామము తలచి సంతోషించుట ఎన్నడో నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 చేతులు పైకి ఎంతసేపు మీరు నామం చేయగలరో చూస్తాను నారాయణ 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 భక్తుల గూడి భయముల విడిచి భజనలు చేసేదెన్నడో భక్తుల గూడి భయముల విడచి భజనలు చేసేదెన్నడో భగవంతుని పాదార విందములు నారాయణ శ్రీమన్నారాయణ భగవంతుని పాదార విందలు బాగుగా తలిచేదెన్నడో నారాయణ 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 వినిపించట్లేదు జై శ్రీమన్నారాయణ 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 నారాయణ 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 ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ నారాయణ 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 జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ 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 జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కలియుగ ఆరాధ్య దైవం
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతి దేవస్థానం నుంచి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అర్చక స్వాములందరూ మన జియర్ స్వాములకి అక్కడి నుంచి తీసుకువచ్చిన తీర్థ ప్రసాదాలను అందజేస్తున్నారు. వీక్షించవలసిందిగా మనవి చేస్తున్నాం. అన్నమాచార్యుల వారు గతులన్నీ కిలమైన కలియుగ మందును గతి ఇతడే చూపే గణగురు దైవము ఇతని కరుణేక ఇలా వైష్ణవుల వైతిమి అంటూ రామానుజాచార్యుల వారి గురించి మనిషి రామానుజులు మాటలాడే దైవము అన్నారు. ఈరోజు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మాటలాడే దైవము చిన్నజీయర్ స్వామి వారికి ఆ రోజు అన్నమయ్య చెప్పిన రామానుజులు ఈరోజు మనకు కనిపించేటువంటి రామానుజులు చిన్నజీయర్ స్వామి వారికి ప్రత్యేకంగా మా చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆ స్వామివారి ప్రసాదాన్ని మేము ఈరోజు చేస్తున్నటువంటి ప్రచారంలో స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. भाग्यलक्ष्मी करदल कमले सर्वदा दानलक्ष्मी गोकण्डे वीरलक्ष्मी हृदयदर्शिके भूतकारुण्यलक्ष्मी भक्ताग्रे शौर्यलक्ष्मी गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी मगिर्विजगता सर्वसाम्राज्यलक्ष्मी सविरक्ताय स्वामि पुष्करनीतरे रमया रममानाय वेङ्कटेशाय मङ्गलम्. श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण. మా టీవీ మనందరి టీవీ. ఒక సంతానం కలిగిన తర్వాత రెండో సంతానానికి శరీరం సిద్ధం కావడానికి కొంత సమయం పడుతుంది. తల్లి ఆరోగ్యంగా ఉండటం మనకే లాభం. చిన్న విషయం చిన్ని మాత్రం అలాడి
మన గ్రామ దేవతల పుణ్య కథలు శుక్రవారం ఉదయం 7:30 నిమిషాలకు.